చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఎవరి పాత్రల్ని వాళ్ళు చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పట్టపగలు రిగ్గింగులు చేసుకొని గెలిచిన విషయం జగమెరిగిన రహస్యం. అయితే దీన్ని సమర్థించడానికి కొందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళైతే ఇంకేం ములాది లేకుండా ఎస్ మేమే గెలిచాం, ప్రజాస్వామ్యం గెలిచింది, 30 ఏళ్ల తర్వాత ప్రజలు అక్కడ ఓట్లు వేశారు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీడియాలో ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అరే ఇంత పబ్లిక్ గా ఫోటోలు, వీడియోలు, కలెక్టర్ విడుదల చేసిన ఫోటోలు కూడా దొంగ ఓటర్లు కనపడుతూ ఉన్నప్పుడు, హైకోర్టు కూడా దొంగ ఓటర్లు వచ్చినట్టే కనిపిస్తుంది, వీళ్ళు ఓట్లు వేసినట్లే ఉంది, ఈసీ అడ్డుకొని ఉండాల్సింది అని కూడా వ్యాఖ్యానించింది కదా. ఇంత పబ్లిక్ గా ఆధారాలు దొరుకుతున్న తర్వాత కూడా అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మనం చెప్తే మన మీడియా క్రెడిబిలిటీ ఎక్కడ పోతుందో, మనం ఇక మీడియాలో ఇబ్బంది పడతాం అనుకుంటున్నారేమో. ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ మీడియా కూడా అక్కడ రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవమే, కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో వైసీపీని ఆలోచించుకోవాలి అన్నట్టుగా, మళ్ళీ ఆ రిగ్గింగ్ కూడా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కారణం అన్నట్టుగా రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో కూలిన జగన్ సామ్రాజ్యం అని ఒక కథనం రాస్తూ అందులో కొన్ని లైన్లు రాశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్ చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. వాస్తవంగా టీడీపీ దౌర్జన్యం చేసినా కూడా ఈ పల్లెలన్నీ వైఎస్ కుటుంబం మాట దాటని పల్లెలు. ఒకవేళ టీడీపీ దౌర్జన్యం చేసినా కూడా ఆ జనమంతా రివర్స్ అయితే చేయగలిగింది ఏమీ ఉండదు. నిజానికి అసలు పోలింగ్ రోజున వైసీపీ క్యాడరే బయట కనిపించలేదు. ఓటర్లు వచ్చి ఓట్లు వేసుకొని పోయారు. అంటే ఓటర్లు అంటే జమ్మలమడు ఓటర్లు వచ్చి ఓట్లు వేసుకొని పోయారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ పార్టీపై క్యాడర్లో, ఓటర్లలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు అర్థమవుతోంది. అంటే ఆంధ్రజ్యోతి అభిప్రాయం ఏంటి అంటే, ఒకవేళ వీళ్ళు చెప్తున్నారు కదా దౌర్జన్యం చేశారు టీడీపీలని, దౌర్జన్యం చేసుకున్నా సరే మొత్తం వైసీపీ క్యాడర్ అంతా అవన్నీ వైసీపీ పల్లెలు కాబట్టి తిరగబడాలి కదా. తిరగబడి తరిమింటే వాళ్ళు చేసేది కూడా ఏముండదు. జమ్మలమడుగు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ పారిపోయి ఉండేవాళ్ళు. అది కూడా చేయలేదు అంటే ఎక్కడో జగన్ మీద పార్టీ క్యాడర్లో ప్రజల్లో అసంతృప్తి ఉంది. అందుకే వాళ్ళు బయటకు వచ్చి జమ్మలమడుగు నుండి వచ్చిన దొంగ ఓటర్ల మీద తిరగబడలేదు, పోలీసుల్ని తరిమి కొట్టలేదు, బయటకు రాకుండా ఇంట్లో ఉన్నారు అని రాసింది. అంటే దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమని. అంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ, రూలింగ్ పార్టీ, ఒక పక్క నియోజకవర్గం నుంచి ఒక 2000 మందిని తీసుకొని వచ్చి జస్ట్ 6 గ్రామాల 6 పంచాయతీల పరిధిలో 100 మంది పోలీసుని వాళ్లకు కాపలాగా పెట్టి 144 సెక్షన్ పెట్టి ఓటర్లను రాకుండా చేసి ఇంత దౌర్జన్యం చేస్తూ ఉన్నప్పుడు ఇక ఏ గ్రామస్తులైనా వచ్చి పోలీసుల మీద, దొంగ ఓటర్ల మీద తిరగబడే పరిస్థితి ఉంటుందా? ఈసీ, పోలీసులు, ప్రభుత్వం, అధికార పార్టీ మొత్తం ఏకమై కలెక్టర్, ఎస్పీలు, డిఐజీలు అందరూ ఒకవైపు ఉన్నప్పుడు ఎవరైతే వచ్చి తిరగబడతారు? జగన్ మీద ప్రజల్లో అసంతృప్తి ఉందని అంటున్నారు. జగన్ ఇప్పుడు అధికారంలో లేడు కదా, సరే 1 yearలో అసంతృప్తి పెరిగిందేమో అనేకి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ భారీగానే మెజారిటీ వచ్చింది కదా. మరి ఈ 1 yearలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం తప్పులు చేసిందని, తెలుగుదేశం పార్టీ ఏం అద్భుతాలు చేసిందని ఏకంగా ఇంకా చెప్పాలంటే కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్ళ డిబేట్లలోనే ఆ డిబేట్ల నిర్వాహకులు కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. ఒక విధంగా డైరెక్ట్ గా ఈడ భారీ మెజారిటీతో టీడీపీ గెలిచింది అని చెప్పడానికి. అసలు 680 ఓట్లు వైసీపీకి రావడం ఏంటంటే ఎలా నమ్ముతారు అని ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. అంటే మన క్రెడిబిలిటీ ఎక్కడ పోతుందో, మనం కూడా దీన్ని ఏకపక్షంగా సమర్థిస్తే మనకి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని మీడియాలో, తెలుగుదేశం పార్టీ మీడియా కూడా అప్పుడప్పుడు సిగ్గుపడుతూ కొద్దిగా ఇండైరెక్ట్ గా నిజాలు రాస్తూ అవును రిగ్గింగ్ చేశారు కానీ ఆ పరిస్థితి వచ్చిందంటే జగనే కారణం అని రాస్తున్నారు. కానీ 100 మంది పోలీసులు, 2000 మంది పక్క నుండి వచ్చి కొన్ని లిమిటెడ్ గ్రామాల మీద పడితే ఎవరైతే ప్రతిఘటించగలుగుతారు, ఎంతకు ప్రతిఘటించగలుగుతారు? ఒకవేళ ప్రతిఘటించి ఉంటే మళ్ళీ ఇదే పత్రికల్లో పులివెందుల్లో రౌడీయిజం, వైసీపీ క్యాడర్ రౌడీయిజం, రిగ్గింగ్ అని అడ్డుకున్నా కానీ దాడి చేశారు ఓటర్ల మీద, పోలీసుల మీదే తిరగబడ్డారు అని మళ్ళీ రాసి ఉండేవాళ్ళు. ఇంకా వీలైతే మళ్ళీ ఇంకా అదనంగా కేసులు కూడా పెట్టి లోపలేసి ఉండేవాళ్ళు. దాంతోనే పాపం అవినాష్ రెడ్డి కంట్రోల్ చేశారు. మీరేం ఆవేశపడద్దండి, ఎంత డ్యామేజ్ చేస్తున్నారు చేసుకొనియండి, ఇప్పుడు ఆవేశపడితే పని జరగదని. అంటే ఆవేశపడింటే అదే వీలైతే పోలీసులతో కాల్పులు కూడా జరిపించే వాళ్ళేమో. ఆ స్థాయిలో ఉంది పరిస్థితి. ఆ కసి ఏంటో, ఆ కోపం ఏంటో, ఒక ఊర్ల మీద పక్క ఊరు వాళ్ళని తీసుకొని వచ్చి అలా పడడం ఏంటి అన్న ఇది కూడా లేకుండా చేస్తూ ఉన్నప్పుడు కాల్పుల వరకు వెళ్ళి ఉండేవాళ్ళు. మళ్ళీ కాల్చి మళ్ళా గాయపడిన వైసీపీ వాళ్ళ మీద కేసులు కూడా పెట్టి ఉండేవాళ్ళు. అందుకే వైసీపీ వాళ్ళ పరిస్థితి బాగోలేదు అని కాస్త ఎనికి తగ్గినట్టుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా వస్తాయి. ఎందుకు? సైంధవుడు అనే వ్యక్తి అంత పెద్ద పాండవుల్ని ఒక రోజంతా నిలేశాడు. ఆయనకు ఒక వరం ఉంది. అంటే ఒకరి టైం సటన్ ఆ టైంలో ఒక్కొరు విజృంభిస్తూ ఉంటారు. అది తెలివిగా దాటుకోవాలి. పాండవులు కూడా ఒక రోజంతా ఏం చేయలేకపోయారు కదా. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి వచ్చింది. పైగా నాడు ఉమేష్ చంద్ర, నేడు కోయా ప్రవీణ్ అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. ఆంధ్రజ్యోతిలో కూడా పెట్టారు చిన్నగా, నాడు ఉమేష్ చంద్ర, నేడు కోయా ప్రవీణ్. అంటే చాలా మందికి ఉమేష్ చంద్ర గొప్ప ఆఫీసర్,
ఆయన చాలా కడపలో అప్పట్లో బాగా చేశారంట, మంచిగా చేశారంట అనే ఒక ఒపీనియన్ ఉండేది. ఈరోజు కోయా ప్రవీణ్తో ఉమేష్ చంద్రను పోల్చడం ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉమేష్ చంద్ర వాల్యూని పడగొడుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అన్నది ప్రజలకు తెలియదు. కానీ ఇప్పుడు మనం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏం జరిగింది అన్నది తెలుగుదేశం పార్టీ మీడియా చూపెట్టకపోయినా రాష్ట్ర ప్రజలంతా చూశారు. కొన్ని న్యూట్రల్గా ఉండే టీవీ ఛానల్లో చూశారు, సోషల్ మీడియాలో చూశారు. ఆ ఫోటోలు, వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి ఎలా పోలీసింగ్ చేశారు అనేది. కోయా ప్రవీణ్ గారు ఏకంగా అయితే మేము లేకుంటే తలలు ఎగిసిపోయేవి, ప్రత్యాపారం చేశారు, ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా ఒక ఐపీఎస్ అధికారి ఇలా కూడా మాట్లాడతారా అన్న ఒక దిగ్భ్రాంతికి గురి చేశారు. మొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక పోలింగ్ బూత్లోనికి వెళ్ళి దౌర్జన్యం చేస్తే దాని మీద ఒక టీవీ ఛానల్ దగ్గర ప్రశ్నిస్తే అవును తప్పు, మేము చర్యలు తీసుకుంటాం, దీనిపైన విచారణ చేస్తామని కూడా చెప్పడం లేదు. ఆయన ఏదో సమాచారం వచ్చిందంటే అక్కడ వైసీపీలో ఏదో చేస్తున్నారని సమాచారం రావడంతో తొందరపడి అక్కడికి వచ్చేసారని చెప్పి కోయా ప్రవీణ్ గారే డైరెక్ట్ గా మంత్రిని వెనకేసుకొస్తూ ఉన్నారు. అలాంటి కోయా ప్రవీణ్ గారిని తీసుకెళ్లి ఉమేష్ చంద్ర గారితో తెలుగుదేశం పార్టీ వాళ్ళే పోల్చడం వల్ల సగటు ప్రజల్లో అంతా ఓకే ఈ రోజు కోయా ప్రవీణ్ చేసింది ఆ రోజు ఉమేష్ చంద్ర చేశారు, ఓకే వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఆఫీసర్లు అని వీళ్ళే ప్రచారం చేస్తున్నారు ఇండైరెక్ట్ గా ఉమేష్ చంద్రను కోయా ప్రవీణ్ పోల్చడం ద్వారా. అఫ్ కోర్స్ కోయా ప్రవీణ్ గారి కృషి అయితే ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలా ఉంది. సో ఆ కృతజ్ఞతగా ఈ ఏకంగా ఉమేష్ చంద్ర లెవెల్లో కీర్తిస్తూ ఉన్నారు. కానీ ఉమేష్ చంద్ర గారి వాల్యూని వీళ్ళు కాపాడుతున్నారా లేకుంటే వాస్తవాలన్నీ బయటకు వచ్చేలా చేస్తూ ఉన్నారా అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఇంకా అన్నిటికంటే విషయం ఏంటంటే ప్రతి అంశంలో కూడా వేలు పెడుతూ ఉంటారు షర్మిల గారు. ఇక్కడ మాత్రం స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదంటే 30 ఏళ్ల తర్వాత ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అక్కడక్కడ స్లిప్పులు కూడా మళ్ళా ఏది 30 ఏళ్ల తర్వాత నేను తొలిసారి ఓటేశాను, అందుకు పోలీసులకు టీడీపీ పెద్దలకు ధన్యవాదాలు అంటూ కొందరు ఓటర్ల స్లిప్పులు వేశారు అంటే ఇదంతా ఒక స్క్రిప్టెడ్, అంటే వాళ్ళు చేసుకుంటున్న పనిని సమర్థించుకోవడానికి ఇదంతా ఒక పద్ధతి ప్రకారం. అంటే 30 ఏళ్ళుగా అక్కడ ఎన్నికలే జరగలేదు, ఎవరు ఓటే వేయలేదు అన్నట్టుగా ఒక బాహ్య ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. 30 ఏళ్ల తర్వాత మేము తొలిసారిగా ఎన్నికలు నడిపాము, అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో షర్మిల గారు స్పందిస్తే ఏమవుతుంది, ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిండేదంతా 10 ఏళ్ళు, నేను చెప్పాలంటే అధికారంలో ఉండేది 2019 నుంచి ఉన్నారు అధికారంలో. అంతకు ముందంతా ఎవరు, వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు. 30 ఏళ్ల నుంచి అక్కడ ఎన్నికలే జరగలేదు అని చెప్తే షర్మిల దాన్ని సమర్థిస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో, వివేకానంద రెడ్డి గారి హయాంలో, రాజారెడ్డి గారి హయాంలో కూడా అదే జరిగిందా? అలా ఒప్పుకుంటారా? షర్మిల ఒప్పుకునేకి లేదు. దాన్ని ఖండించినా కష్టమే. లేదు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అవాస్తవం, 30 ఏళ్ళుగా అక్కడ ప్రజాస్వామ్యమే లేదు, ఎన్నికలు జరగలేదు అన్నది ఒక పచ్చి అబద్ధం అని షర్మిల అంటే టీడీపీ వాళ్ళకి కోపం వస్తుంది. లేదు 30 ఏళ్ళుగా నిజమే, ఇదే అరాచకం నడిచింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఇప్పుడే ఎన్నికలు జరిగినాయి అన్నారు అనుకోండి, మరి వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, రాజారెడ్డి గారి హయాంలో కూడా జరిగిందని అంగీకరించినట్టు అవుతుంది. సో అందుకని సైలెంట్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎవరి పాత్రలో వాళ్ళు బాగా స్క్రిప్టెడ్గా ఒక పద్ధతిగా కళ్ళ ముందు ఘోరం జరిగిందని కనపడుతున్నా సరే దాన్ని కవర్ చేయడము. అసలు అంబటి రాంబాబు ఏదో ఒక వీడియో పోస్ట్ చేశారు, అది ఎప్పుడుదో వీడియో అంటూ ఈనాడు కూడా రాసుకొచ్చింది కథనం. సరే అది ఎప్పుడుదో, మరి కలెక్టర్ ఎందుకు ఫోటోలు తీసేశారు, తన కలెక్టరేట్కి సంబంధించిన అకౌంట్లోని ఫోటోల్ని ఎందుకు డిలీట్ చేశారు? మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని వందల ఫోటోలు చూపెడుతున్నారు కదా, ఏ ఫోటోలో అయినా ఖండించారా వీళ్ళు ఈ ఫోటో అవాస్తవం అని? నేరుగా హైకోర్టుకు కూడా ఇచ్చారు వైసీపీ వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే హైకోర్టు కూడా మేము జోక్యం చేసుకోలేమని చెప్తుంది. కళ్ళ ముందు ఇంత అఘాయిత్యం జరిగిన అంటే ఇంక ఇకపైన చరిత్రలో రాష్ట్ర పోలీసులు, అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ ఈ మూడు కలిస్తే ఇంకా ఏ ఎన్నికలైనా రిగ్గింగ్ చేసుకోవచ్చు. పబ్లిక్ గా ఫోటోలు కాదు వీడియోలు ఉన్నా సరే మాకు సంబంధం లేదని న్యాయస్థానాలు అంటే ఇంకా సింపుల్. ఎన్నికల కమిషన్, పోలీసులు, అధికార పార్టీ ఈ ముగ్గురు కలిశారంటే ఇంకా ఎక్కడైనా ఏ మేరకైనా రిగ్గింగ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టైం 680 ఓట్లు కూడా లేకుండా కూడా రిగ్గింగ్ చేసుకోవచ్చు. అలా ఉంది వ్యవస్థ పనితీరు. కళ్ళ ముందు అఘాయిత్యం జరిగింది అనే ఆధారాలు కనిపిస్తున్నా కూడా కోర్టులు కూడా మేము ఏమీ చేయలేమనే పరిస్థితికి వచ్చినప్పుడు అంతే, ఇలాంటివి ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి.